అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పోటీ చేయడం, అలాగే ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి అవ్వడం కూడా అన్నీ కూడా చకచకా అయిపోయి, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ ఆయన గెలవాలని ఎంతోమంది పూజలు చేశారు, అలాగే పురస్కారాలు కూడా అన్నీ కూడా చేశారు. కానీ కొంతమంది కూడా మొక్కులు కూడా ఇప్పుడిప్పుడే ఆయన పిఠాపురంలో గెలవడంతో వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పిన సమయంలోనే ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ విధంగానే వాళ్ళ మొక్కులు తీర్చుకునేది కొంతమంది భక్తులు కావచ్చు, ఎంతోమంది రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనకి పిఠాపురంలో ఏదో ఒక మూల ఏదో ఊరి నుంచి వచ్చినటువంటి ప్రధానంగా పిఠాపురం అయితే ఈ యొక్క టూరిజం ఏదైతే ఉందో, అలాగే పిఠాపురం పాతగాయి పుణ్యక్షేత్రం కావచ్చు, అన్నీ కూడా టెంపుల్కి మహారాష్ట్ర భక్తులు వస్తుంటారు. కానీ పిఠాపురం అయితే రోజు పవన్ కళ్యాణ్ కోసం అయితే ఎవరో ఒకరు వస్తున్నారు, ఏదో మూల ఎవరో ఒకరు కనపడుతున్నారు. ప్రస్తుతం మనం పిఠాపురం పాతగాయి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాం. పిఠాపురం పాతగాయి పుణ్యక్షేత్రం చూస్తే ఒక సైక్లిస్టులు ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారో చూడొచ్చు. ఇక్కడ బహుశా వీళ్ళ చూస్తుంటే ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ హెచ్వైడి టు ఆల్ ఇండియా మనం చూడొచ్చు. అంటే మనకి జనరల్గా వీళ్ళంతా కనిపించడం జరిగింది. వీళ్ళ ఏటైనా తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసింది. ఇక్కడ వీళ్ళని గ్రహిస్తే ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ హైదరాబాద్ నుంచి అయితే ఆల్ ఇండియా వీళ్ళు సైకిల్మే తిరిగేందుకు సైకిల్ యాత్రగా వెళ్తున్నట్టుగా మనకైతే ఆ బోర్డు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం వీళ్ళైతే ఇక్కడ ఎవరో ఏటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరైతే స్టూడెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇద్దరు స్టూడెంట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ జనసేన జెండా ఒకటి కట్టుకుని అయితే ఈ విధంగా మన పాతగాయ పుణ్యక్షేత్రం దగ్గర పిఠాపురం పాతగాయ పుణ్యక్షేత్రం దగ్గర అయితే కనిపించారు. వీళ్ళు ఎవరు, ఎక్కడ వారని ఏటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ పిఠాపురం ఎందుకు వచ్చారో తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మీరు సైకిల్ మీద ఇక్కడ రావడం జరిగింది? నా పేరు మణికంఠ అండి. మేము పవన్ కళ్యాణ్ సార్ గెలిచారని చెప్పి సైక్లింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని వచ్చాము మేము ఇక్కడికి. ఏం చేస్తుంటారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు హైదరాబాద్ నుంచి వచ్చామండి సైక్లింగ్ చేసుకుంటూ. హైదరాబాద్ నుంచి వచ్చాము. దేనికోసం మీరు ఎలా రావడం జరిగింది పిఠాపురం సైకిల్ మీద? అంటే ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మేము. పవన్ కళ్యాణ్ గెలిచిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాము పిఠాపురంకి. పిఠాపురం నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాం. పిఠాపురం నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే హైదరాబాద్ ఆల్రెడీ తొక్కుని వచ్చారు, స్టార్ట్ చేస్తాము. ఎందుకు అనుకున్నారు మీరు? అసలు ఏం చేస్తుంటారు మీరు జనరల్గా? మేము స్టూడెంట్స్ అండి, మా డిగ్రీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ సార్ ఇలా గెలిస్తే మణికంఠ ఇలా గెలిస్తే చేస్తామని చెప్పి అనుకున్నాం మేము. ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం ఇప్పుడు. స్టార్ట్ ముసాబెట్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ చేస్తున్నాం, రాధాకృష్ణ. ఎన్నాళ్ళు అవుతుంది? ఏ రోజున బయలుదేరారు? సరిగ్గా ఏ సమయంలో బయలుదేరారు? ఇక్కడ పిఠాపురం రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు సమయం? మేము బుధవారం బయలుదేరామండి, 10వ తారీఖుకి. మేము వచ్చేసరికి 5 రోజులు అయింది. 5 రోజులు మరి ట్రావెలింగ్ ఎలా చేశారు? సైకిల్ తొక్కగలిగారా అంత దూరం మీరు? 2-3 రోజులు కొద్దిగా కష్టమైంది, తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ 2-3 రోజులు షెల్టర్ ఇచ్చారు మాకు. తర్వాత పెట్రోల్ బంకుల్లో పడుకోవడము ఇలా చేసుకుంటూ వచ్చాము ఇక్కడ వరకు. ఫుడ్ ఇవన్నీ కూడా ఎలా? అంటే మేము కొంతవరకు కొనుక్కున్నాము, కొంతమంది ఇచ్చారండి ఫుడ్ ఇవన్నీ. మొత్తం ఇప్పుడు హైదరాబాద్ నుంచి పిఠాపురం అయితే రావడం జరిగింది పవన్ కళ్యాణ్ కోసం. మరి కలిసారు ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం అన్నీ కూడా చూసారు ఇక్కడ? చూసామండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, లేరంట. ఇక్కడ మంగళగిరిలో ఉన్నారంట. కొద్దిగా కష్టం అంటున్నారు కలవడానికి. మరి ఏంటి మరి 5 రోజులు మరి ఇప్పుడు వచ్చారు పిఠాపురం, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ తిరగాలి? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ తిరగదాం అనుకున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ తిరిగి? సౌత్ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ పాండిచేరి నుంచి అలా మధురై, రామేశ్వరం, ఇలా మున్నార్, కేరళ మొత్తం తిరుగుదామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. Myself Radhakrishna, I am from Hyderabad. I graduated in BCom Computer, Sharada College. నేను హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటా. నేనైతే హైదరాబాద్ నుంచి సైకిల్ రైడ్ చేసుకుంటూ పిఠాపురం వచ్చిన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు కాబట్టి ఇక్కడ నుంచి రైడ్ ఆల్ ఓవర్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నా సైకిల్. సో అందుకని పిఠాపురం వచ్చిన. పిఠాపురం నుంచి నేను సైక్లింగ్ చేస్తున్నా ఆల్ ఓవర్ ఇండియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.